దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హెబ్రీయులకు 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటి ఆ శుభవార్త తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో భక్త పౌలు ఒక అద్భుతమైన మాటను పలుకుతున్నాడు. నేను భయపడను. ఎందుకు నువ్వు భయపడవు అయ్యా అంటే, ప్రభువకు దేవుడు నాకు సహాయుడు. హల్లెలూయా. నిజంగానే సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వమును జయించినటువంటి యెహోవా, సర్వమును ఓడించినటువంటి యెహోవా తనకు తోడుగా ఉన్నందువలన తను నరమాత్రుని చూసి భయపడడంట. హల్లెలూయా. నేనెందుకు భయపడవలను? నేనెందుకు అధైర్యపడవలను? నేనెందుకు కృంగిపోవలను? నేనెందుకు సోలిపోవలేనని భక్త పౌలు ఒక అద్భుతమైన మాటను పలుకుతున్నాడు. కారణం ఏంటంటే, నేను భయపడను, దిగులు పడను, కలత చెందను. ఎందుకంటే సర్వమును జయించిన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నరమాత్రుడు నాకేమీ చేయగలడు. హల్లెలూయా. సర్వమును సృష్టించినటువంటి దేవుడు, సర్వమును పాలించేటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునిని ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు ఈ మాటను పలకగలరు. ఏ మాట తెలుసా? నరమాత్రుడు నాకేమీ చేయగలడు. హల్లెలూయా. నిజంగానే దేవుని యందు నిలిచి ఉన్నవారు, దేవునిలో ఉండేవారు, అనునిత్యము దేవునితో సాంగత్యం చేసేవారు ఈ మాటను పలుకుటకు సంకోచించపడనే పడరు. హల్లెలూయా. నీవు ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నట్లయితే, దేవునితో అనుబంధం కలిగి, దేవునితో సాంగత్యం కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ఈ మాటను కలిగి ఉండు. హల్లెలూయా. దానికి నువ్వేం చేయాలో తెలుసా? లేచి ఆయన పాదములను పట్టుకొని, ప్రభువా నేను భయపడకుండానట్లు ప్రభువా నన్ను నీతో సాంగత్యం చేయనివ్వు ప్రభువా అని ఆయన పాదములు పట్టుకొని అడిగినట్లయితే, నిజంగానే పౌలు భక్తునికి అనేక శ్రమలలో, అనేక నిందలలో, అనేక వేదనలో, అనేక మరణకరమైన అపాయములలో ఆత్మదేవుడు తోడుండి నడిపించినట్టే ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా తోడుండి నడిపించునుగాక. హల్లెలూయా. దానికి నువ్వేం చేయాలి? ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని అడిగినట్లయితే ఆత్మదేవుడు నీ యొద్దకు వచ్చి నరుమాత్రలు చేసేటువంటి మాయోపాయముల నుండి నిన్ను తప్పించి, ఇదిగో ఏ అపాయము నిన్ను వాటిల్లకుండా ఆయనే తన కృపలతో, తన యొక్క రెక్కలతో కాచి కాపాడి శుభ్రపరచును. హల్లెలూయా. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు, నీ కుటుంబమునకు ఆశీర్వాదమును, సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.